హాయ్ వెల్కమ్ నాగేశ్వర్ అర్థమెటిక్ క్లాస్. మరి ఈ క్లాస్లో మనము భాజనీయత సూత్రాల గురించి నేర్చుకోబోతున్నాం సార్. మరి డివిజిబిలిటీ రూల్ ప్రతి చాప్టర్ కి రిలేటెడ్ గా ఉంటుంది. మరి ఈ డివిజిబుల్ రూల్లో మనకు గత ఎగ్జామ్ లో కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది సార్. ప్రీవియస్ క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని మనము కొన్ని క్వశ్చన్స్ కూడా చెప్పడం జరుగుతుంది కనుక ముందుగా డివిజిబిలిటీ రూల్ భాజనీయత సూత్రాల గురించి పూర్తిగా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. మరి ఈ భాజనీయత సూత్రం మనము మిగిలినటువంటి ప్రతి చాప్టర్ కి హెల్ప్ అవుతుంది కనుక మరి ఎలా హెల్ప్ అవుతుంది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం సార్. మరి ఈ భాజనీయత సూత్రాలను ఉపయోగించి ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను సార్, 3 క్వశ్చన్స్ ఇచ్చాను. మరి 4తోని గివెన్ నంబర్ ఈజ్ డివిజిబుల్, yes or no, వితౌట్ డివిజన్, భాగారం చేయకుండానే ఇచ్చినటువంటి సంఖ్య భాగించబడుతుందా లేదా అని చెప్పాలి. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి సంఖ్య, ఈ సంఖ్య 242 అనే సంఖ్య 4తో భాగించబడదు, నేను భాగించకుండానే చెప్పగలుగుతున్నాను. మరి ఈ 2342 అనే సంఖ్య 8తోని భాగించబడుతుందంటే భాగించబడదు. మరి ఎలా చెప్పగలుగుతున్నారు సార్? సో మళ్ళీ అదే విధంగా ఈ క్వశ్చన్ ని చూడండి, 2578 అనే సంఖ్య మరి ఈ 8తోని భాగించబడుతుందా సార్ అంటే భాగించబడదు. మరి ఎలా చెప్పగలిగారు సార్? అన్ని భాగించబడదు, 3 క్వశ్చన్లు కూడా భాగించబడదని ఇచ్చాడు. మరి భాగించబడుతుందా లేదా ఒక్కసారి చూద్దాం. రైట్, ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్ 4తోని భాగారం చేసి చూడండి సార్. 242, 4 6 24, 4 6 24, సబ్ట్రాక్షన్ చేయండి, ఏమొస్తుంది? 0. నెక్స్ట్ వచ్చేది 2, 4 0s 0 సార్, టేక్ డిఫరెన్స్ 2. దిస్ ఇస్ రిమైండర్. రిమైండర్ 2 వచ్చింది సార్. మనకు 0 వస్తేనే 4 చే ఇచ్చినటువంటి సంఖ్య భాగించబడుతుంది. రైట్, 2342 అనే సంఖ్యని 8తోని భాగారం చేస్తే 8 3s 24, ఇది తక్కువైపోయింది సార్, 2s తీసుకోండి, 8 2s 16, సబ్ట్రాక్షన్ చేస్తే మనకు ఎంత వస్తుంది? ఇక్కడ 7. ఓకే, హియర్ 0. నెక్స్ట్ 4 సార్, 8 9s 72, డిఫరెన్స్ చేయండి, ఏమొస్తుంది? ఇక్కడ 2, నెక్స్ట్ వచ్చేసి 22 సార్. రైట్, ఇప్పుడు 8 3s 24 ఎక్కువైపోయింది, 8 2s 16, టేక్ డిఫరెన్స్ సార్, ఎంత వచ్చేసింది? 6. సో ఇక్కడ ఏమొచ్చేసింది? రిమైండర్ మనకు 6 వచ్చింది, నాట్ ఈక్వల్ టు 0. 0 వస్తే ఇచ్చినటువంటి సంఖ్య 8తో భాగించబడేది. రైట్, ఇప్పుడు మళ్ళీ ఈ క్వశ్చన్ చూద్దాం. 2578 అనే సంఖ్య 8తోని భాగించబడుతుందా లేదా? 8 3s 24 సార్, 8 ముల్ల 24, మళ్ళీ ఇక్కడ డిఫరెన్స్ చేయండి, ఏమొస్తుంది? ఇక్కడ 1, ఇక్కడ 7 సార్, 8 2s 16, డిఫరెన్స్ చేయండి, 1, మిగిలింది 8 సార్, 8 2s 16, డిఫరెన్స్ 2 వచ్చింది. అంటే ఇక్కడ రిమైండర్ ఏమొచ్చేసింది? 2 వచ్చింది. సో ఇక్కడ రిమైండర్ 0 వస్తేనే ఇచ్చినటువంటి సంఖ్య 8తోని భాగించబడుతుంది. కానీ ఇక్కడ భాగించబడతలేదనే విషయాన్ని మనం చూసాం. అంటే భాగారం చేసి, మరి భాగారం చెయ్యకుండానే మీరు డైరెక్ట్ గా, ఇందాక నేను చెప్పాను కదా, డైరెక్ట్ గా ఇది భాగించబడదు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా పాసిబుల్ అయింది సార్ అంటే డివిజిబిలిటీ రూల్ నేర్చుకోవడం ద్వారా, డివిజిబుల్ రూల్ కాన్సెప్ట్ తెలవడం ద్వారా మనకు ఇచ్చినటువంటి సంఖ్య భాగించబడుతుందా లేదా అనే విషయాన్ని మనం ఈజీగా చెప్పచ్చు. అందుకని ఈ క్లాసులో మనము ఏం నేర్చుకుంటున్నాము? డివిజిబిలిటీ రూల్, భాజనీయత సూత్రాల గురించి పర్ఫెక్ట్ గా నేర్చుకుంటున్నాం సార్. ఇప్పుడు మొదటగా నేను ఏం చెప్తున్నాను సార్ అంటే, ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, ఇక్కడ మీకు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఒక కాన్సెప్ట్ తోని పర్ఫెక్ట్ వేలో తీసుకెళ్తాను, ఈజీ వే. ఒక్కసారి వింటే చాలు, మీకు భాజనీయత సూత్రం ఎప్పటికీ మర్చిపోరు. ఒక్కసారి వింటే చాలు, భాజనీయత సూత్రం ఎప్పటికీ మర్చిపోరు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. రైట్ సార్, ఇప్పుడు మనము భాజనీయత సూత్రాలు ఏ నంబర్ల గురించి తెలుసుకోబోతున్నాము? 1
2 3 4 5 6 7 8 9 10 11 12 13 ముందుగా మనకు 1 to 13 దాకా ఉన్నటువంటి భాజనీయత సూత్రాల గురించి పర్ఫెక్ట్ గా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. రైట్, ఇప్పుడు ముందుగా నేనేమంటున్నాను సార్ అంటే 2 to the power of 0 దీని యొక్క వాల్యూ ఎంత సార్? బాగా గుర్తుంచుకోండి. 2 power 0 ఎంత అంటే సార్ 1. 2 power 0 ఏంటి సార్? 1. ఈ 1 యొక్క భాజనీయత సూత్రం గురించి నేర్చుకుంటున్నాం సార్. 1 యొక్క భాజనీయత సూత్రం 1 is not divisible is not divisible by any number except 1. 1 is not divisible by any number except 1. 1 అనేది మరే సంఖ్యతోను భాగించబడదు, ఒకటి తప్ప. ఒకటితోనే భాగించబడుతుంది. బట్ 1 is యూనివర్సల్ ఫ్యాక్టర్. బాగా గుర్తుంచుకోండి సార్. 1 ఏ సంఖ్యతోని భాగించబడదు, ఒకటి తప్ప. కానీ ఇక్కడ 1 అనేది ప్రతి నంబర్కి సార్వత్రిక కారణాంకాన్ని కలిగి ఉంటుంది. ఓకేనా? బాగా గుర్తుంచుకోవాలి. 1 is not divisible by any number except 1. But 1 is universal factor. చలో, ఇప్పుడు దీనికి తెలుగులో కావాలి అంటే ఒకటి అనేది మరే సంఖ్యతోను భాగించబడదు. ఓకే, కానీ ఇక్కడ ఒకటి అనేది సార్వత్రిక కారణాంకము. ఓకేనా? బాగా గుర్తుంచుకోండి. 1 ఏ సంఖ్యతోని భాగించబడదు, ఒకటి తప్ప. కాబట్టి ఇక్కడ 1ని మనము సార్వత్రిక కారణాంకం అంటున్నాం. అంటే ప్రతి నంబర్ యొక్క గుణకం ఏముంటుంది సార్ అంటే 1 ఉంటుంది. రైట్, ఇప్పుడు పవరు ఇదే విధంగా మనకు 1 గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 2 to the power of 1 తీసుకోండి సార్. 2 to the power of 1 బాగా గుర్తుంచుకోవాలి. 2 to the power of 1 is equal to value 2. ఇప్పుడు మనము డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 1 క్లియర్ అయిపోయింది. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 అంటే నువ్వు అర్థం చేసుకోవాలి, పవర్ ఏముంది సార్ ఇక్కడ 1, ఇక్కడ పవర్ ఏముంది 0, అంటే 1కి డివిజిబిలిటీ రూల్ లేదు అని అర్థం. అదే ఇక్కడ పవర్ 1 ఉంది అంటే 2కి 2 to the power of 1 వాల్యూ ఎంత 2, అంటే 2 యొక్క డివిజిబుల్ రూల్ ఏంది లాస్ట్ డిజిట్. పవర్ 1 ఉంది కాబట్టి లాస్ట్ డిజిట్ should be divisible by 2. ఇచ్చిన సంఖ్య చివరి అంకె, తెలుగులో కావాలి అంటే చివరి అంకె 2 చే భాగించబడాలి. బాగా గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ 2 3 4 8 9 డివైడెడ్ బై 2. ఓకేనా? చివరి అంకె 2 చే భాగించబడాలి. అంటే సింపుల్ గా గుర్తుంచుకోండి సార్, లాస్ట్ డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 2. చివరి అంకె 2 చే భాగించబడాలి. అంటే ఇచ్చినటువంటి సంఖ్యలో చివరి అంకె అంటే గిది సార్. చివరి అంకె అంటే 1లో స్థానంలో ఉన్నటువంటి అంకె. ఇచ్చినటువంటి సంఖ్యలోని చివరి అంకె 2 చే భాగించబడితే ఇచ్చినటువంటి సంఖ్య 2 చే భాగించబడుతుంది.
given number exactly divisible by 2. Last digit should be divisible by 2. Okay, clear sir. Right, ఇప్పుడు చూద్దాం. లాస్ట్ డిజిట్ 9/2. 2 తోని దీన్ని భాగారం చేయండి సార్. 2 1s 2, 2 4s 8, రిమైనింగ్ ఎంత వచ్చింది సార్ 1. సో హియర్ రిమైండర్ not equal to 0. That's why given number is not divisible by 2. ఇచ్చినటువంటి సంఖ్య 2 చే భాగించబడతలేదు. ఎందుకనగా దాని యొక్క శేషము 1 వచ్చింది, 0 రాలేదు గనక ఇచ్చినటువంటి సంఖ్య 2 చే భాగించబడతలేదు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. 9 5 6 3 4 6 డివైడెడ్ బై 2. సింపుల్ సార్. మళ్ళీ ఇంత పెద్ద నంబరు మనకు 2 చే భాగించబడుతుందా లేదా, దిస్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2, ఎస్ ఆర్ నో అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకోవడానికి డివిజిబుల్ వాడుతున్నాం సార్. లాస్ట్ డిజిట్, ఇన్ దిస్ లాస్ట్ డిజిట్ 6 should be divisible by 2, then given number also divisible by 2. So here 6/2, 2 తో దీన్ని కట్ చేయండి. 2 1s 2 3s, remainder how much? 2 3s 6, remaining 0. Remainder equal to 0, that's why given number exactly divisible. Clear sir? ఇది 2 యొక్క divisibility rule బాగా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. రైట్, నెక్స్ట్ 2 to the power of 2 sir. 2 to the power of 2 కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. 2 power 0 is 1 sir. సో 1 divisible rule, ఈ 0 చెప్పేస్తుంది 1 కి divisible rule లేదు అని. సో 2 to the power of 1, 2 sir value. What is the divisibility rule of 2? What are here power? 1. So that's why last digit, only 1 digit, చివరి అంకె 2 చే భాగించబడాలి. Now 2 square is equal to 4. Now divisibility rule 4. 4 యొక్క భాజనీయత సూత్రం సార్. 2 power 2 is equal to 4. We are observe here, ఇక్కడ ఒకసారి మీరు గనక అబ్జర్వ్ చేసినట్లయితే పవర్ ఎంత ఉంది సార్ 2. ఇక్కడ పవర్ 1 ఉంటే లాస్ట్ డిజిట్ రాసాము, ఇక్కడ పవర్ 2 ఉంటే 4 యొక్క భాజనీయత సూత్రము లాస్ట్ 2 డిజిట్స్ సార్. లాస్ట్ 2 డిజిట్, లాస్ట్ 2 డిజిట్ should be divisible by 4. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి సార్ మీరు. రైట్, ఇప్పుడు తెలుగులో చివరి 2 అంకెలు, చివరి 2 అంకెలు, చివరి 2 అంకెలు 4 చే భాగించబడాలి, 4 చే భాగించబడాలి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం సార్. దీంట్లో మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2 3 4 8 6 డివైడెడ్ బై 4. ఇచ్చినటువంటి సంఖ్య 4 చే భాగించబడుతుందా లేదా, గివెన్ నంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 4, yes or no. Right here, what is the divisibility rule of 4? Last 2 digit, my dear children, last 2 digit. So here in this last 2 digit 86, 86/4, 86/4. 4 1s 4 2s 8, మరి 4 1s 4, రిమైనింగ్ హౌ మచ్ సార్ ఇక్కడ 2. రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0, దట్స్ వై గివెన్ నంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 4. అంటే నేను ఇక్కడ మనం ఇక్కడ డివిజిబుల్ రూల్ 4 చూసాను చూడండి, ఇది భాగించబడతా లేదు అని ఎలా చెప్పగలిగాను నేను? చివరి 2 అంకెలు అంటే నాకు భాజనీయత సూత్రం గురించి తెలుసుకున్నాను గనక క్వశ్చన్ చూడంగానే అది భాగించబడుతుందా లేదా చెప్పగలిగాను. అందువల్ల డివిజిబుల్ రూల్ మనకు నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. రైట్, ఇక్కడ చూడండి సార్. అదే విధంగా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాము. 9 7 4 5 6 డివైడెడ్ బై 4. మరి ఈ సంఖ్య భాగించబడుతుందా లేదా ఒకసారి చూద్దాం. Divisibility rule of 4, last 2 digit should be divisible by 4. That's why given number exactly divisible by 4. మరి చివరి అంకె, చివరి 2 అంకెలు
56 అనేది 4 చే భాగించబడుతుందా లేదా? 4 ఎక్కం 4, 4 1 జా 4, 4 1 జా 4 సార్, ఇక్కడ 1 మిగిలింది. 4 4 జా 16, రిమైండర్ 0. సో ఇక్కడ రిమైండర్ ఈక్వల్ టు 0. దట్స్ వై గివెన్ నంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4. ఈ రకంగా మీరు గనక ప్రాక్టీస్ చేస్తే మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోగలుగుతారు సార్. ఇంకో క్వశ్చన్ చూడండి సార్, ఇక్కడ ఇంకోటి, ఇందులో 2 to the power of 3. ఇప్పుడు చూడండి, మనం 2 power 0, 2 power 1, 2 square, 2 cube. This value is 8. Now divisibility rule of 8. What is the divisibility rule of 8? మీరు చెప్పాలి, మీరు చెప్పగలరు. చూడండి, ఇక్కడ 0 ఉంటే 1 కి డివిజిబిలిటీ రూల్ లేదు. పవర్ 1 ఉంది అంటే 2 డివిజిబుల్ రూల్, లాస్ట్ డిజిట్. పవర్ 2 లాస్ట్ 2 డిజిట్. పవర్ 3 8 డివిజిబుల్ రూల్, లాస్ట్ 3 డిజిట్. లాస్ట్ 3 డిజిట్. లాస్ట్ 3 డిజిట్ should be divisible by 8. క్లియర్? తెలుగులో చివరి 3 అంకెలు, చివరి 3 అంకెలు, చివరి 3 అంకెలు, చివరి 3 అంకెలు 8 చే భాగించబడాలి. 8 చే భాగించబడాలి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. దీంట్లో 2 3 4 8 6 divided by 8. Given number is the divisible by 8? Yes or no? ఇచ్చినటువంటి సంఖ్య మనకి ఇక్కడ 8 చే భాగించబడుతుందా లేదా ఒకసారి చూద్దాం. రైట్ సార్, వాట్ ఈస్ ద డివిజిబుల్ రూల్ ఆఫ్ 8? లాస్ట్ 3 డిజిట్. లాస్ట్ 3 డిజిట్, చివరి 3 అంకెలు 8 చే భాగించబడితే ఇచ్చినటువంటి సంఖ్య 8 చే భాగించబడుతుంది. రైట్, ఇప్పుడు 8 6 6 బై 8 సార్. 8 ఎక్కంతో దీన్ని కట్ చేయండి సార్. 8 1 జా 8, 8 కంప్లీట్ గా డివిజిబుల్ అయింది. మరి 8 టేబుల్లో 6 వస్తుందా సార్? రాదు. కాబట్టి 8 0 జా 0, 6 ఉంది. మరి 66 అయింది. 8 8 జా 64, రిమైండర్ ఎంత వచ్చింది సార్? 2. సో రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0. రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0. దట్స్ వై గివెన్ నంబర్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 8. ఇచ్చినటువంటి సంఖ్య 8 చే భాగించబడదు. రైట్, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాము. 8 7 6 4 అండ్ 0 డివైడెడ్ బై 8. మరి ఈ సంఖ్య 8 చే భాగించబడుతుందా లేదా? మరి వాట్ ఈస్ ద డివిజిబుల్ రూల్ ఆఫ్ 8? 8 యొక్క భాజనీయత సూత్రం ఏంటిది సార్ అంటే లాస్ట్ 3 డిజిట్ సార్. లాస్ట్ 3 డిజిట్. సో 6 4 0 by 8. నౌ 8 టేబుల్, 8 1 జా 8 8 జా 64 and 8 0 0. Now remainder how much sir? 0. So remainder equal to 0. That's why given number exactly divisible by 8. చూడండి సార్, మరి భాజనీయత సూత్రాల గురించి మీరు ఈ రకంగా గనక ప్రాక్టీస్ చేస్తే మీరు ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేరు సార్. రైట్, ఇంకో ఎగ్జాంపుల్, ఇంకో భాజనీయత సూత్రాన్ని చూద్దాం సార్. ఇక్కడ 2 to the power of 4. ఇక్కడ చూడండి సార్, ఒక్కొక్కటి నేర్చుకుంటూ వస్తున్నాము. 2 power 0 is 1, 2 power 1 2, 2 square 4, 2 cube is equal to 8. 2 to the power of 4 ఎంత సార్? 16. ఏంటి సార్? 16. ఇప్పుడు మీరైతే ఈజీగా చెప్పగలరు సార్, వాట్ ఈస్ ద డివిజిబుల్ రూల్ ఆఫ్ 16? ఇక్కడ ఏముంది సార్? పవర్ 4 ఉంది కాబట్టి భాజనీయత సూత్రం ఏమవుతుంది 4కి? వాట్ ఈస్ ద డివిజిబుల్ రూల్ ఆఫ్ 16? మరి ఈ 16 కి భాజనీయత సూత్రం ఏమవుతుంది సార్ అంటే చివరి 4 అంకెలు, లాస్ట్ 4 డిజిట్. లాస్ట్ 4 డిజిట్. లాస్ట్ 4 digit should be divisible by 16.
క్లియర్ సార్? రైట్. ఇప్పుడు ఇక్కడ తెలుగులో కావాలి అంటే చివరి 4 అంకెలు 16 చే భాగించబడాలి. 16 చే భాగించబడాలి. 16 చే భాగించబడాలి. ఇలా మరి ఇంకో రకంగా చూసినట్లయితే సార్ ఇప్పుడు 2 to the power of 5 ఉందనుకోండి. సో ఈజ్ ఈక్వల్ టు 32. మరి 32 యొక్క డివిజిబుల్ రూల్ ఏంటిది? లాస్ట్ 5 డిజిట్స్ సార్. లాస్ట్ 5 డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 32. అదేవిధంగా చివరి తెలుగులో కావాలి అంటే చివరి 5 అంకెలు 32 చే భాగించబడితే ఇచ్చినటువంటి సంఖ్య ఖచ్చితంగా భాగించబడుతుందని చెప్పచ్చు. రైట్. ఇందులో నుంచి ఒక ఫార్ములా మనం క్రియేట్ చేయొచ్చు సార్. ఏమని? ఎగ్జామినర్ ఇంకో రకంగా క్వశ్చన్ అడగచ్చు. ఏమని? వాట్ ఈస్ ద రిమైండర్? మరి దీనికి రిమైండర్ ఏందని అడగచ్చు. మరి ఇచ్చినటువంటి సంఖ్య 2తోని భాగిస్తే వచ్చేటటువంటి శేషం వాట్ ఈస్ ద రిమైండర్? సో రిమైండర్ కావాలన్నా కూడా సేమ్ ప్రొసీజర్ సార్. ఇదే రిమైండర్ కావాలి. మనకేం కావాలి? రిమైండర్ అడిగితే దేర్ఫోర్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ డిజిట్ బై 2. ఇది చేస్తే మనకు రిమైండర్ వచ్చేస్తుంది. పూర్తిగా భాగించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ కూడా రిమైండర్ కనుక అడిగితే దీనికి కూడా సార్ దేర్ఫోర్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ 2 డిజిట్ బై 4. ఇలా చేసినా సరిపోతుంది. సో లాస్ట్ 2 డిజిట్ ని డివిజిబుల్ చేసినా మనకు రిమైండర్ వచ్చేస్తుంది. అంటే అడుగుతాడు, ఎగ్జామినర్ అడుగుతాడు, ఈ సంఖ్యని 4తో భాగిస్తే వచ్చేటటువంటి శేషం ఎంత? రిమైండర్ ఎంత వచ్చింది? ఇక్కడ 2 వచ్చింది. అలా అదే విధంగా దీనికి కూడా అదే కాన్సెప్ట్ సార్. మనకు రిమైండర్ కావాలి అంటే రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ 3 డిజిట్ బై 8 సార్. లాస్ట్ 3 డిజిట్ బై 8. వీటి కూడా అదే విధంగా మనము రిమైండర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే మనం ఈ క్లాస్ లో మనము దేని గురించి పూర్తిగా డివిజిబుల్ నేర్చుకున్నాం ఒకసారి చూద్దాం సార్. రైట్. ఇప్పుడు చూడండి, డివిజిబిలిటీ రూల్ 1 గురించి క్లియర్ అయింది, 2 గురించి క్లియర్ అయింది, 2 పవర్ 1 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4 గురించి క్లియర్ అయింది. నెక్స్ట్ 8 గురించి క్లియర్ అయింది. మళ్ళీ మనం కొత్తగా ఏం నేర్చుకున్నాం సార్? ఇక్కడ 16 గురించి తెలిసింది. అదే విధంగా 32 గురించి కూడా తెలిసింది. క్లియర్? మనము నెక్స్ట్ వీడియోలో మనము ఇంకో కాన్సెప్ట్ తోని ముందు కలుద్దాం. రిమైనింగ్ మిగిలినాయి కదా, వీటి గురించి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఆల్ ది బెస్ట్. ప్రాపర్ గా ప్రాక్టీస్ చేయండి. ప్రతిదీ కూడా మీకు అగ్నివీర్ అండ్ గ్రూప్ డి కి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి విద్యార్థికి బాగా హెల్ప్ అవుతుంది. అగ్నివీర్ నోటిఫికేషన్ వచ్చేసింది, అప్లై కూడా జరుగుతుంది. అదే విధంగా గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేసింది. ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్ త్వరలో ఉంది గనక మీరు ఈ రకంగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. మళ్ళీ ఇవిటి మీద ప్రీవియస్ లో అడిగినటువంటి ప్రతి క్వశ్చన్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. కాబట్టి దయచేసి ఎవరైతే కోచింగ్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలనుకున్న వారికి సమయం కుదరక ఇంటికాడనే ఇంటి పరిస్థితులు సరిగ్గా లేక ప్రాక్టీస్ చేసే సమయం లేనప్పటికీ కూడా దాని సమయాన్ని తీసుకొని ప్రాక్టీస్ చేయండి. కోచింగ్ తీసుకునే స్తోమత లేకపోతే మనము ఇంటికాడే ఉండిపోవాల్సిన అవసరం ఉంటుంది కనుక మరి పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని సాధించాలనే సంకల్పంతో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులన్నా మరి మై డియర్ ఆస్పిరెంట్, కొంతమంది ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, నేను సాధించాలని తపన ఉన్న వారికి ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది. దయచేసి ఎవరికైతే స్తోమత లేనటువంటి విద్యార్థులు ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకు షేర్ చేయండి. మీరు షేర్ చేసే విధానాన్ని బట్టి నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నేను ఇంకా మోర్ వీడియోస్ చేయాలని ఉంటుంది కనుక ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో మరి ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో అగ్నివీర్ అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డి కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు బాగా హెల్ప్ అవుతుంది. అర్థమెటిక్ నుంచి పూర్తి సిలబస్ ఇచ్చే నా బాధ్యత మరి మీరు ఇచ్చే రెస్పాన్స్ ని బట్టి ఉంటుంది. దయచేసి మీరు
మీరు నన్ను ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత మంచి మంచి క్వశ్చన్ తోని మంచి కాన్సెప్ట్ తోని మీ ముందుకు వస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్. సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ ఆల్సో.